ఓకే సార్. ఓపెనింగ్ ఉంది. ఓకే సార్. బాబ్జీ గారిని స్వాగతం, సుస్వాగతం. మధ్యలో నడుస్తారు సార్. 25 సార్ ప్రజెంట్. మరి మా అన్న గోవింద్ అయితే కొద్ది మారుతుంటాడు, మా కోసం రాజీ పడుతుంటాడు. ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ పేలా శ్రీనివాసరావు గారిని మాజీ మంత్రివర్యులు మాడూరు శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారు తెలియజేశారు. దిగిపోతుంది స్వామి సంవత్సరం. దాని ముందే అల్పంగా ఇంత ఉంటుందమ్మా రాడ్డు. స్వామి శర్మ శ్రేయోభిలాషి, పార్టీకి నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే గతమంతా ఒక ఎత్తు, మొన్న ఎలక్షన్లో కొన్ని అనుకూల పరిణామాలు లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి నాకు అండగా నిలబడిన నా తమ్ముడు పేలా శ్రీనివాసరావుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, సొంత లాభం ఉంటుంది. ఏదీ లేకుండా తనను నమ్మిన వ్యక్తుల కోసం, తన పార్టీ కోసం, పార్టీని సొంత అన్న దగ్గర నుంచి ఎవరు పార్టీ విషయంలో రాజీ పడకుండా రాజకీయాలు చేసే వ్యక్తి. అదే ఆయన్ని ఈ రోజున ఈ స్థాయికి తెచ్చింది. రేపు కొన్నాళ్ళ తర్వాత ఇంకొక స్థాయికి తెచ్చి ఆయన మన ముందు నిలబెడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నచ్చిన వ్యక్తులు తక్కువ మంది ఉంటారు. మరి మా ఎమ్మెల్యేలు అందరం కూడా పేలాసీన విషయంలో రాజీ లేకుండా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో పేలాసీను ఈ గ్రేటర్ విశాఖలో ఒక అత్యున్నతమైన స్థానానికి రావటం అనేది తథ్యం. అలాంటి స్వార్థం లేని వ్యక్తి ఆ పదవిలోకి వస్తే మరి విశాఖ, గ్రేటర్ విశాఖ బాగుపడుతుంది అంటంలో నాకేం సందేహం లేదు. మరి ముఖ్యంగా నా స్వార్థం ఏంటంటే మా పెందుర్తి నియోజకవర్గం, మా పెందుర్తి మాటలు అయితే బ్రహ్మాండంగా బాగుపడతాయి. ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ పేలా శ్రీనివాసరావు గారిని మాజీ మంత్రివర్యులు మాడూరు శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
కోర్ లీడర్ అయినటువంటి సోదరిమణి వసంత లక్ష్మి గారికి అందరికీ నమస్తే అండి. ఇక చూస్తున్నారు కదా మన పెందుర్తి కింగ్ అన్నటువంటి వీలాశ్రీని గారండి. ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు పెందుర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ వచ్చి అభినందన తెలిపి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారండి. ఇది మనం ఈరోజు ఆ కార్యక్రమంకి వెళ్ళాము. మీరు చూస్తున్నది అదే. కొన్ని వేల మంది వచ్చి అభిమానులు వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం కూడా వెళ్దాము. ఇవ్వండి, మీరు చూస్తున్నది అదే. దయచేసి కొద్దిగా ఓపికండి. ఆర్పీలందరూ కూడా రండి. స్పెషల్గా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు వచ్చి ప్రత్యేకించి అభినందన తెలియజేశారండి. లోపల రక్తదాన శిబిరం జరుగుతుంది అక్కడ. ఆ కార్యక్రమం కూడా ఆయన అటెండ్ అయ్యారు. కొంతమంది అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారండి. వీలాశ్రీని గారు కార్పొరేటర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన తరపు నుంచి చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే అండి. స్వామి, ఫోటోగ్రాఫర్ నిన్నే పిలుచుకుంటున్నాం స్వామి. ఉదయం నుంచి స్వామి త్వరగా తేల్చాలా స్వామి. అయిపోయిందా? ఇండివిజువల్ హేమావతి వారికి స్వాగతం, సుస్వాగతం. లేవటాలు రెడీగా ఉండాలి. ప్రశాంత్ నగర్ వాసులు స్వామి సార్ అలా ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇండివిజువల్ ఒకసారి బండారు సత్యనారాయణ గుంపులో మళ్ళీ ఎక్కువైపోయారు స్వామి. ఆప్యాయత కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆ వేడుకొండ దేవలన మరి శ్రీనుబాబుకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్తు దగ్గరలోనే ఉంది, అదే సందేహం లేదు. ఆ వేడుకొండ మహాలక్ష్మి గారి ఆశీర్వచనం ఉంది. అంచేత ఇలాంటి జన్మదినాలు నా అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం జన్మదినం మిస్ అయిపోరు. యాక్చువల్గా అయితే అందరూ మా ఎమ్మెల్యేలు అందరూ ఉండిపోయినారు వేల మంది. పియ్యి ఒక్కరోజుకే వెళ్తారని నేను చెప్పాను. ఒక్కరోజైనా నాకు మా శ్రీనుబాబు బర్త్డే ఉందో పక్క ఫంక్షన్స్ ఎప్పుడు ఉంటాయి. మరి నేను ఎప్పుడు ఇప్పుడు వచ్చి ఆయన బర్త్డేని మిస్ అవ్వలేదు ఏ బర్త్డేకి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంచేత ఏదేమైనా ఇంకెంతోమంది అబ్బాయిలు కార్పొరేటర్లు వచ్చారు, గౌరవ కార్పొరేటర్ అందరికీ కూడా మన శ్రీనుబాబుకి మరొక్కసారి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఏ దీక్షతో అయితే, ఏ పట్టుదలతో అయితే మెయిన్ ఎలక్షన్లో ఆయన దిగాడో చాలామంది ఉంటారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినారు. కానీ చివరికి ప్రతిపక్షంలో ముందుకు రావాలంటే గొప్పతనం ఉంది. అధికారులప్పుడు అందరం తయారవుతున్నాం ఏంటంటే నేనని. ప్రతిపక్షంలో ఉంటే పోటీ చేయలేకపోవడం వెనక్కిస్తారు. ప్రతిపక్షంలో ఉండి కూడా మా తమ్ముడు శ్రీనివాస్ కలుస్తూ సార్కి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. తదుపరి యదువంశీ అపార్ట్మెంట్స్ వారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. ఒక్క లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ తీసి మీకు పెడతాను. ప్లీజ్ నాకు సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి వీలాశ్రీని గారికి, మన కార్పొరేటర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.